హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఈ చోళీ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ పుల్కాలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారా, దానికోసం నేను ముందుగా తెల్ల శనగలు అయితే తీసుకున్నానండి. ఈ తెల్ల శనగలు ముందు రోజు రాత్రి శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఇలా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, తెల్లారిన తర్వాత ఎంత బాగా నాని చక్కగా ఉన్నాయో. ఇలా నానిన వీటిని మనం ఒక కుక్కర్లోకి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఇందులో ఇవి ఉడకటానికి సరిపోయినన్ని వాటర్ పోసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోండి మీరు, లేదంటే కళ్ళుప్పు వాడేటైతే వేసుకోండి. నేనైతే కళ్ళుప్పు వాడతాను కాబట్టి కళ్ళుప్పు వేసుకున్నానండి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని ఈ కుక్కర్ మూత పెట్టేసి మనం ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి. చూసారా, ఇలాగనమాట. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయేంత వరకు మనం అలాగే ఉంచేసి ప్రెషర్ పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకోవాలండి. చూసారా, శనగలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఒక బాగా పండిన 2 టమాటాలు అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలాగనమాట. మీరు టమాటాలు ఇక్కడ ఎక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అసలు టమాటాలు వేయకుండా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అనమాట. నేను పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. చూసారా, తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 4 లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. తర్వాత ఇందులో ఈ బిర్యానీ ఆకు కూడా అయితే వేసుకున్నానండి. ఈ బిర్యానీ ఆకు ఫ్లేవర్ అనేది ఈ కూరకి చాలా బాగుంటుందండి. మీరు కూడా దీన్ని స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్లోనే వేయించుకుని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. నా దగ్గర మీడియం సైజు ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేను 4 కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పెద్దవైతే ఒక 2 కట్ చేసుకుని వేసుకోండి, సరిపోతుంది. తర్వాత అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను కట్ చేసి. చూసారు కదా, తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని వేయించుకున్నానండి. ఇలా ఉల్లిపాయలు చక్కగా రంగు మారి వేగుతున్నప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటోలు, ఆ టమాటో పేస్ట్ కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. టమాటో పేస్ట్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ. ఎక్కడ అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఫ్రై చేయాలి. టమాటాలు కూడా పచ్చి వాసన పోతున్నాయి అనిపించుకుని మనం దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ఇలా టమాటో పేస్ట్ వేసేసి కలుపుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు నూనె పైకి తేలేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. పచ్చివాసన ఉందంటే సరిగా ఉడకలేదంటే పచ్చిగా ఉంటుంది కదా కూర అనేది, అందుకని ఫ్రెండ్స్. ఇలా చక్కగా నూనె పైకి తేలి టమాటో పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇందులో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. మనం శనగల్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకుని దానికి తగ్గట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ కూరకు సరిపోయినట్లు నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుని ఇది కూడా కలుపుకోవాలండి బాగా చక్కగా. ఈ కారం కూడా ఈ టమాటో పేస్ట్లో ఉల్లిపాయల్లో ఇలా మిక్స్ అయిపోయేలాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక 5 నిమిషాలకి నూనె అనేది సపరేట్ అవుతుందండి, అంటే అంచులకి కనపడుతుంది. ఆ టైంలో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు అయితే ఇందులో వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ ఏమో వంపే అవసరం లేదు, మనకి కూరలో గ్రేవీకి సరిపోతాయి వాటర్ అనేది. ఇప్పుడు నేనైతే శనగలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నమాట. ఇలా శనగలు కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా దాంట్లో ఉన్న మసాలా అంతా ఈ శనగలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకుని మన కూరకు తగినట్లు వాటర్ అయితే ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకుని చక్కగా మరగనిచ్చానండి. ఈ శనగల ఫ్లేవరు మసాలా అంతా ఒకటవుతుంది కదండి, దానికోసం అనేసి నేను అలా అయితే చేశాను. చూసారా, ఇలాగనమాట. రెగ్యులర్గా మనం వండే కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కూరలు చేసి పెట్టామనుకోండి, పిల్లలకి బలానికి బలము, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా ఫ్రెండ్స్. మనం పిల్లలతో ఇవి తినిపించినట్లు కూడా ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చినట్లుగా ఈ కూర చేసి దాంతోపాటు రోటీ కానీ పుల్కా కానీ చేసి ఇవ్వండి, వద్దనకుండా తింటారు ఫ్రెండ్స్.
అదే మనం వేరే గుగ్గిళ్ళలాగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా మారం చేస్తారండి తినటానికి. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా కూర సరిపడినంత చిక్కబడిన తర్వాత ఇందులో నేను మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. అయితే ఈ ఆకులు నేను కూర సర్వ్ చేసేటప్పుడు అయితే ఈ ఆకులు తీసేస్తానండి, ఎందుకంటే ఫ్లేవర్ అంతా కూరలోకి వచ్చేసింది కదా, అందుకనేసి. చూసారా ఎంత బాగుందో కూర, తినటానికి కూడా అంతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అంతే, గరం మసాలా కూడా పచ్చివాసన పోవటం కోసం నేను ఇంకొక 5 నిమిషాలు స్టవ్ పైన అయితే ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పుల్కాతో అయితే సర్వ్ చేశానండి. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నాకేమన్నా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, చూసారా నేను పుల్కాతో అయితే సర్వ్ చేసేసాను.